హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్ రెసిపీ అరటికాయ ఉప్మా కూర అండి. నిజంగా చాలా డెడ్ ఈజీ ప్రాసెస్, మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో అలాంటి అరటికాయ ఉప్మా కూర ఎలా చేయాలో చూసిద్దరు నాతో పాటు వచ్చేసేయండి. సో ఈ కర్రీకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి అరటికాయలు, ఉల్లిపాయ, నిమ్మకాయ, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్ట్, కూరకు తగ్గ ఆయిల్, పసుపు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ కర్రీకి ముందుగా మనం ఈ కార్నర్స్, ఇది ఇటువైపు కార్నర్స్ తరిగేసి ఒక్కొక్క అరటికాయని 2 లేక 3 సైజు పీసెస్లో కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వీటిల్ని ఒక వెడల్పాటి మూకుడు తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నీ వేసేసి లైట్గా పసుపు, పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదండి, అలాగ కొంచెం పసుపు, అవి ములిగేదాకా వాటర్. సో ఇలా వాటర్ వేసి మూత పెట్టి 80% ఆఫ్ ద అరటికాయ ఉడికిపోయేటట్టు చూసుకోవాలండి. మరీ మెత్తగా 100% కాదు, 80% ఉడికేటట్టు చూసుకోవాలి. లేదు మీకు టైం లేదు, నేను ఇది వీకెండ్ వండుతున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు, టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక విజిల్ తెప్పించేసుకుంటే సరిపోతుంది. హైలో పెట్టి ఒక విజిల్ తెస్తే అది ఈక్వల్స్ టు 80% అనమాట. సో ఆ అరటికాయ ఉడికే లోపల మనం ఇది తొక్క తీసేసుకొని ఆనియన్ తొక్క తీసి ముక్కలు చేసుకుందామండి. నిమ్మకాయ జ్యూస్ చేసేసుకుందాము, పచ్చిమిరపకాయలు చిన్న పీసులు కట్ చేసుకొని అల్లం పీల్ చేసేసుకుందామండి. చూసారు కదండి, ఇది ఇంకా 80% ఉడుకుతూనే ఉన్నది, ఇంకా ఉడకాలి, టైం పడుతున్నది. సో ఈ లోపల నేను ఆనియన్ని చక్కగా ముక్కలు చేసేసుకున్నాను, కట్ చేసేసుకొని అల్లంని పీల్ చేసేసుకున్నాను, నిమ్మకాయ జ్యూస్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయ తరిగేసుకున్నానండి. సో ఈలోగా టైం వేస్ట్ చేయకుండా మనం ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి కలిపి మిక్సీ రుబ్బేసుకుందామండి. ఈ కర్రీకి ఎక్కడ ఎండు కారం కానీ గరం మసాలా కానీ అవసరం పడదు. కేవలం కూరకు కావాల్సిన కారం అంతా పచ్చిమిరపకాయలోనే ఉంటుంది కాబట్టి మీకు నచ్చినంత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. సో నేను ఈ ఉల్లిపాయల్ని మిక్సీలో వేసేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు అండ్ అల్లం ముక్క ఇది వేసేసి ఒకసారి ఫైన్ పేస్ట్ చేసేస్తానండి. చూసారు కదండి, ఫైన్ పేస్ట్ చక్కగా మంచి ఘాట్ వస్తున్నదండి. చక్కగా ఇది పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఆ ఫైన్ పేస్ట్ రెడీ అయ్యే లోపల చూసారు కదండి, ఇది కూడా ఆల్మోస్ట్ 80% అయితే ఉడికిపోయింది. అది మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, చూసారు కదా, ఇలా ఫోర్క్ గుచ్చితే దిగాలి, అంతేగాని మరీ పేస్ట్ లాగా చేసేయకూడదు. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చేసేసి ఇందులోంచి నేను అరటికాయలు తీసి ఒక ప్లేట్లోకి పెట్టి బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద అరటికాయ స్మాషింగ్ అనేది చేయాలి, వేడి మీద మాత్రం చేయొద్దు. చూసారు కదండి, ఇలాగ అరటికాయని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. మన వేడి కూడా ఓర్చుకోవాలి, ఇది కూడా చల్లారితేనే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా మూకుడు పెట్టుకొని మూకుడు వేడెక్కగానే ఆయిల్ వేసుకోవాలండి. ఈ కూరకి జనరల్గా ఏ కూరకైనా 2 చెంచాలు పెడితే దీనికి కొంచెం ఇంకొక 2 చెంచాలు ఎక్స్ట్రా ఆయిల్ పడుతుందండి, సో దట్ మనకి బాగా మగ్గుతుంది. చూసారుగా, కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం వేచుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి మరొకసారి అన్నీ కలుపుకోవాలండి. తర్వాత లైట్గా పసుపు, సో ఇలా ఈవెన్గా చక్కగా పోపు అంతా బాగా వేగాలండి, ఏవి పచ్చిగా అయితే ఉండకూడదు. సో ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం రుబ్బుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకుందాం. సో వేసేసుకున్న తర్వాత ఈ పచ్చి ఉల్లిపాయలతో మనం అది రుబ్బాం కాబట్టి ఆ ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు దగ్గరుండి మగ్గించుకోవాలండి. ఇది మినిమం 10 to 12 minutes పడుతుంది పచ్చివాసన పోవడానికి. కాకపోతే దగ్గరుండి మాత్రం అరారా కలుపుకుంటూ ఉండాలండి.
సో ఇది ఆ 10 నుంచి 12 నిమిషాలు మగ్గే లోపల అరటికాయ కూడా చల్లారిపోయిందండి. సో ఇప్పుడు అరటికాయలకి ఏంటంటే ఈ పైన ఉన్న తొక్క తీసేసుకుందామండి. చూసారు కదండి, తొక్క తీసేసుకోగానే ఇట్లా వచ్చింది. ఈ లోపల మాత్రం మర్చిపోవద్దండి, దీన్ని ఆరారా కలుపుతూ ఉండాలి. 10 నుంచి 12 నిమిషాలు అన్నాను కదా, అలా వదిలేయద్దు, అడుగంటిపోతుంది. సో ఖచ్చితంగా మనం ఇంకే పనులు చేసుకుంటున్నా దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలండి, ఆరారా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఆ తర్వాత దీన్ని స్మాష్ చేసుకుంటాం. మీకు ఓపిక ఉంటే ఇలా చేత్తో ఇలా జస్ట్ కచ్చా బిచ్చ స్మాష్ చేసినా పర్లేదు. మాకు చేత్తో వద్దండి అనుకుంటే స్మాషర్స్ ఉంటాయి కదండి, వాటితో చేసుకున్నా పర్లేదు. నేను చేత్తో మరీ చూసారు కదా 80% ఉడకడం వల్ల పేస్ట్ లాగా అవ్వట్లేదు ఎక్కడాను. చక్కగా చూసారా ఇలాగా అక్కడక్కడ లైట్గా ఆ 20% అయితే తెలుస్తున్నది. సో అలా చేసుకుంటే సరిపోతుందండి. సో చూసారుగా చక్కగా నేనైతే నాకున్న శక్తి కొద్దీ స్మాష్ చేశాను. మరీ పిసికియద్దు, చక్కగా కచ్చా బిచ్చా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, 10 నుంచి 12 నిమిషాల టైంలో ఇలా దగ్గరగా మనకు వేచుతున్నప్పుడే అర్థమైపోతుందండి. కంప్లీట్గా పచ్చివాసన పోతుంది. ఆ పోయే వరకు వేచుకున్న తర్వాత తగినంత సాల్ట్, కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. సో ఆ ఉప్పు వేసేటప్పటికి కొంచెం వాటరీగా తేలుతూ ఉంటుంది కదండి ఉప్పు సారంతో. సో దాని మీద మళ్ళీ ఒక హాఫ్ మినిట్ మనం చక్కగా ఇట్లాగా మళ్ళీ వేచుకున్న తర్వాత 80% ఉడికించి స్మాష్ చేసి ఉంచుకున్న అరటికాయ వేది మనం ఇందులో వేసేసుకుందామండి. సో ఇలా వేసుకున్న తర్వాత కింద మీద ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇట్లా కింద మీద శుభ్రం కలుపుకున్న తర్వాత ఆల్రెడీ అసలు చూస్తుంటేనే టెక్స్చర్ చాలా బాగుంటున్నదండి. కాకపోతే మనం అరటికాయ 80% కదా ఉడికించుకున్నాము, మరి మిగతా 20% కూడా మగ్గాలి కదండి, కొంచెం మెత్తగా అవ్వాలి కదా. సో ఆ 20% ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి రుబ్బుతోటి, చక్కగా పోపుతోటి అన్నీ కలిపి మగ్గేలాగా మనం మూత పెట్టి మరొక 5 to 8 minutes దగ్గరుండి మగ్గించుకోవాలండి, లో ఫ్లేమ్లోనే. ఎందుకంటే అరటికాయ వేయంగానే అడుగంటడం స్టార్ట్ అవుతుంటుంది. సో అలా కాకుండా ఎవ్రీ హాఫ్ మినిట్కి ఒకసారి కలుపుతూ 5 to 8 minutes మనం మగ్గించుకుంటే ఆ 20 minutes అరటికాయ కూడా మగ్గిపోతుందండి. చూసారుగా ఆరా కలుపుతూ ఉండగా 5 to 7 minutes అయితే అయిపోయిందండి. చూసారుగా ఎక్కడ అడుగంటకూడదు, మొత్తం సూపర్గా అయితే అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇమ్మీడియట్గా తినేసేవాళ్ళు అయితే గనక ఈ వేడి మీదే ఈ నిమ్మకాయ జ్యూస్ని స్ప్రింకిల్ చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఇమ్మీడియట్గా తినేయచ్చు. లేదు బాక్సెస్లో పట్టుకెళ్తాము అంటే ఉదయాన్నే వండేసుకుంటాము, మధ్యాహ్నానికి లంచ్ బాక్సెస్ పట్టుకెళ్తాం అన్నవాళ్ళు ఇది బాగా చల్లారాక అప్పుడు నిమ్మకాయ జ్యూస్కు కలుపుకొని బాక్స్లో పెట్టుకుని వెళ్తే చేదు రాదు. ఇమీడియట్గా కన్జ్యూమ్ చేస్తామనుకోండి ఆ చేదు ఉండదు, అది డిఫరెన్స్. చాలామంది జనరల్గా అడుగుతూ ఉంటారు వేడి మీద నిమ్మకాయ వేస్తే చేదు వచ్చేస్తుందండి అని. ఇమీడియట్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి అది రాదు. సో ఇది మేము వీకెండ్ లంచే కాబట్టి ఇమీడియట్గా కన్జ్యూమ్ చేసేస్తాం కాబట్టి నిమ్మకాయ జ్యూస్ని అట్లా వేసేసి కంప్లీట్గా కూర అంతా కలిపేసుకుంటే అంతేనండి, యమ్మీ ఘాటుగా పుల్లగా అరటికాయ ఉప్మా కూర అయితే రెడీ అయిపోతుందండి. మీరందరూ అనుకోవచ్చు ఇంత ప్రాసెస్ అవసరమా, మేము వెరీ డెడ్ ఈజీ ప్రాసెస్ చేస్తాము అరటికాయ ఉప్మా కూర అని. నేను కూడా అది చేస్తానండి, బట్ అది వీక్ డేస్లో చేస్తాను. వీకెండ్లో మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటండి, అరటికాయ ఉడికించేయడం, చక్కగా ఉల్లిపాయ పోపు పెట్టేసుకోవడం, ఈ అరటికాయ ముక్కలు కలిపేసి నిమ్మకాయ జ్యూస్ స్ప్రింకిల్ చేసేయడమే. కానీ ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి డిఫరెన్స్ చూడండి. ఒక ముద్ద ఈ ప్రాసెస్లో ఎక్స్ట్రా తింటామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.